బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు వరుసగా షాక్లు తగులుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి వలసలు ఆగడం లేదు. కేసీఆర్ ఎంత చెప్పినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినడం లేదు. నిన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరగా ఇవాళ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ హస్తంగూటికి చేరుకున్నారు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేతో పాటు ముగ్గురు కార్పొరేటర్లు కూడా హస్తంగూటికి చేరారు. శేర్లింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ రఘునాథ్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటి వరకు 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. మరికొంతమంది చేరేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ లో తమకు ఆత్మ గౌరవం లేదని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్, నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పార్టీ మారుతున్నామని అంటున్నారు. ఇక వలసలను కేసీఆర్ అడ్డుకట్ట వేసేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతోంది. ఎమ్మెల్యేలు షాక్లు ఇస్తూనే ఉన్నారు. గ్రేటర్ పై ఫోకస్ చేస్తూ ఆపరేషన్ ఆకర్ష్ ను వేగవంతం చేస్తుంది తెలంగాణ కాంగ్రెస్. అరకపూడి బాటలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇవ్వడము, బీఆర్ఎస్ పెట్టిన అభ్యర్థులను కూడా సరైన అభ్యర్థులను పెట్టకుండా వాళ్ళ ఎన్నికలలో వాళ్ళకు మద్దతు ఇవ్వకుండా ఏదైతే విధంగా బీఆర్ఎస్ బీజేపీని బలపరిచే విధానాన్ని చూసినటువంటి ఎమ్మెల్యేలకు 100% వాళ్ళకు ఫ్యూచర్ మీద నమ్మకం పోయింది, బీఆర్ఎస్ ఫ్యూచర్ మీద. కాబట్టి కాంగ్రెస్లోకి వస్తున్నారు. రెండో అంశం ఏంటంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారు ఒక నియంతగా వ్యవహరించి ఎమ్మెల్యేలకు కూడా సమయం ఇవ్వకపోవడం జరిగింది. ఎమ్మెల్యేలకు ఏ రోజు అపాయింట్మెంట్ లేదు, ఏడ ఫామ్ హౌస్ ఉంటాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం గారిని 1-2 సార్లు ఏమైనా కలిసి ఉంటే అక్కడిక్కడ మన తెలంగాణ భవన్లో, అసెంబ్లీ హాల్లో ఎక్కడైనా కలిసి ఉంటారు తప్ప ప్రత్యేకంగా వాళ్ళ కష్టాలు చెప్పుకోనికి ముఖ్యమంత్రి కనపడేవాడు కాదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 24 గంటలు అందుబాటులో ఉండడం, రోజు ప్రజల మధ్యనే ఉండడం, సెక్రటేరియట్ ప్రజలకు రోజు ఓపెన్ చేసి వాళ్ళ వినతి పత్రాలు తీసుకోవడం, ప్రగతి భవన్ని ప్రజాభవన్ చేయడము, ఒక స్వేచ్ఛా పాలనను చూసిన తర్వాత అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు కూడా ఈ 10 ఏళ్ళు మనం తెలంగాణలో తెచ్చుకున్న తెలంగాణలో స్వేచ్ఛగా బతకలేదు, ఇక నుంచి అయినా కాంగ్రెస్లో జాయిన్ అయ్యి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి దగ్గర ఎమ్మెల్యేలుగా ఉంటే మాకు ఇంత ఫ్రీడమ్ ఉంటుంది, ఇండిపెండెన్స్ ఉంటుంది, ప్రజలకు సేవలు చేసుకోవచ్చు అన్న ఒక విషయంతో అందరు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు వచ్చే పరిస్థితి ఉంది. చివరికి చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రొపరేటరీ కన్సర్న్ కంపెనీ, అంటే వాళ్ళ కుటుంబము పాలన, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆ నలుగురే ఆ ఒక్క పార్టీలో మిగిలే పరిస్థితి ఉంది. ఎందుకంటే హిందూ ధర్మం ప్రకారం నలుగురు ఉండాల్సిన అవసరం ఉంటుంది కొసదాకా, కాబట్టి ఈ నలుగురు ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను.